ఏదో ఒక విషయం మాట్లాడేటటువంటి ప్రయత్నం ఫ్రస్ట్రేషన్లో ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, మావిగాన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్ కు బాబాయ్ ఉన్నాడు తెలుసుగా, ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని? మీరు మీ తమ్ముడిని, అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్ గా బాగోపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి గందరగోళం చేసి అసలు దాని మీదే కమాన్ నీ కుటుంబం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటో తేల్చుకుందాం, నువ్వు ఏం చూసావో, ఏం చేశావో. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి మా చేత అనిపించుకునే కార్యక్రమం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నీ అబ్బాయి తప్ప రెండో మార్గం లేదు. ఎన్టీ రామారావు గారి కుమార్తెను చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని వదిలేసి, గాలికి వదిలేసి హైదరాబాద్ లో తిరిగినటువంటి పెద్ద మనిషి నువ్వు. ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, మేము గొడవల పార్టీ, పరశురాముడు గొడవలని చెప్పాము ఆయన చెబుతుంటే. మాది గొడవల పార్టీ, ఆయన తడిగొడల పార్టీ. గొంతు కోసేస్తాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎవరి గొంతైనా కోస్తే పోస్ట్ మార్టంలో కూడా రిపోర్ట్ దొరకదు. డాక్టర్లు ఎంత వెదికి పోస్ట్ మార్టం చేసినా అంత బ్రహ్మాండంగా తడిగుడ్డలతో గొంతులు కోసేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మాది గొడవల పార్టీ, మాది రౌడీల పార్టీ. ఇవులే రౌడీలు, ఇవులు రౌడీలు. మనం చూశారుగా మీరు, మా కార్లు బాగా కొట్టారు, మా ఇంటి మీద దాడి చేశారు, ఎక్కడ పడితే అక్కడ పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తున్నారు. ఇప్పుడు ముద్దాయిని వదిలించండి, మాకు అప్పచెప్పండి ముద్దాయిని, ఆ సంగతి తెలుస్తా ఉంటున్నారు. ఎవరు రౌడీ పార్టీ? ఎవరు రౌడీ పార్టీ అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు. లాకప్లో చచ్చిపోతున్నారు, అదేమంటే రౌడీలు అంటారు వాళ్ళని. ఎవరిది గొడవల పార్టీ? ఎవరు దౌర్జన్యాల పార్టీ? మీది దౌర్జన్యాల పార్టీ, మీరు దౌర్జన్యకారులు. కాకపోతే మెత్తగా ఉపన్యాసాలు చెప్పేటటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు తప్ప మీ అంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు, మీ అంత దారుణమైన హత్యలు చేసే రాజకీయాలు చెప్పాలంటే బోళ్ళని ఉన్నాయి. వాళ్ళు చేసిన హత్యలు, నారా చంద్రబాబు నాయుడు గారు రహస్యంగా చేయించిన హత్యల గురించి బోల్డ్ చెప్పొచ్చు. ఇప్పుడు టైం లేదు, అది వేరే విషయం. ఇలా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా అయ్యా బాబు గారు కాస్త బుద్ధి తెచ్చుకోండి అయ్యా. ఈ 2 సంవత్సరాలు ఏం చేసావో చెప్పబోయా. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి మీరు ప్రయత్నం చేసినా ఏం ఉండదు. మొత్తం గోల్మాల అయిపోయింది, మీ పార్టీ మొత్తం గోల్మాల అయిపోయింది. ఎవ్వరూ మీ పార్టీని మెచ్చుకునే పరిస్థితి లేరు. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా మీరు తొంగలో దొక్కారు. అదేమంటే లడ్డూలో కల్తీ, గొడ్డల పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, తల్లి చెల్లి, ఇలాంటి సొల్లు కబుర్లు అన్నీ చెప్తున్నారు. రాజకీయం మాట్లాడమంటే రాజకీయం మాట్లాడరు. అలా మీ కుటుంబం గురించి మీరు మళ్ళా మాట్లాడితే మీ కుటుంబం గురించి చాలా మాట్లాడతాం, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. చాలా మాట్లాడతాం మీ కుటుంబం గురించి, మీరు చేసినటువంటి, మీ కుటుంబంలో మీరు చేసినటువంటి దుర్మార్గాల గురించి రోజు ఎండగట్టేటటువంటి పరిస్థితికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు వదిలేసి కుటుంబాలు నాకు అర్థం కాలేదు. అది నీ అంత దుర్మార్గుడు ఏమైనా ఉన్నారా? ఎవరిని మోసం చేసావు నువ్వు? మీ మామను మోసం చేసావు. హరికృష్ణ మీ బామ్మదయ్యా, ఏం చేశావు? మోసం చేయలే. వెంకటేశ్వరరావు పుస్తకం చదవండి, వెంకటేశ్వరరావు గారు రాశాడు, ఒక చరిత్ర 100 నిజాలు అని అనుకుంటా, బహుశా నాకు గుర్తున్నవరకు. వెంకటేశ్వరరావు గారు తోడేళ్లుడు, ఈయనకన్నా పెద్ద ఆయన. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఆయనంటే ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వరరావు గారు. కానీ అక్కర్లేడు, ఇందిరాగాంధీ గారి దగ్గర ఉన్నాడు. నాకు అవకాశం ఇస్తే ఇందిరాగాంధీ గారు మా మామ మీద పోటీ చేస్తాడు. నీ అంత నీచమైన నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి ఈ భారతదేశ రాజకీయాల్లో ఎవరు లేరు లేరు లేరు. ఇది వాస్తవం. ఇవాళ తెలుగుదేశం పార్టీని అందరిని ఆక్రమించుకొని
హరికృష్ణ నెట్టేశాడు. సరే బాలకృష్ణ ఏమో ఆయన ఒక అమ్మాయికి చక్రవర్తి అనుకోండి, వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకుని ఆయన సినిమాలకు అప్పు చెప్పావు, వెంకటేశ్వర పక్కన నెట్టేశావు, కుటుంబంలో అందరినీ నెట్టేసి నీ కుటుంబాన్ని, నీ కుటుంబం అంటే ఎవరు? నువ్వు మీ అబ్బాయి, కడవలు ఎవరు కుటుంబం కాదు, మీ తమ్ముడు కుటుంబం కాదు, మీ చెల్లెలు కుటుంబం కాదు, మీ చెల్లెలు కొడుకుల కుటుంబాలు కాదు, మీ తమ్ముడు కుటుంబం కాదు, మీ తమ్ముడు కుటుంబం. వాళ్ళు ఎప్పుడైనా చూసావా? ఎప్పుడు పిలిచావా? ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఎన్నిసార్లు. మొన్న పెద్ద ఇల్లు కట్టడానికి ఫౌండేషన్ వేసావు కదా, మీ చెల్లెలు పిలిచావంటే ఏమయ్యా లోకేష్, మీ మేనత్తను పిలిచారా? భోజనం పెట్టావా? స్వీట్ ఇచ్చావా? చీరలు పెట్టావా? మీ మామలు పిలిచావా? మీరు, మీ నాన్న, మీ అమ్మ అంతవరకే. ఇక మీరు మా గురించి మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మంచి పద్ధతి కాదు. నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడు, విమర్శ చెయ్యి, సూటిగా చెయ్యి, ధర్మంగా చెయ్యి. అదట్టా ఇదిట్టా మమ్మల్ని వెంకటేశ్వరం కాపాడాడు, నక్సలైట్లు చంపితే ఈ సొల్లు కబుర్లని చెబుతాడు. గతంలో మా తాతలు నేతుల దగ్గర మా మూతులు వాసన చూడమన్నా అంటే ఎవరో. అది విజయలక్ష్మి గారి, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి గారు ఇవాళ మెజిస్ట్రియల్ విచారణకు వెళ్లి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడారు. ఏంటి దానిలో మాట్లాడే విషయాలు? సరే, దానికి నేను ఏం సమాధానం చెప్పను. మొట్టమొదటి నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి ఎవరు చెప్పారో, ఎవరు ఎక్కేశారో, వాడు రౌడీ అన్నారు. సరే రౌడీ అనుకుందాం కాసేపు. 14 ఏళ్ల యువతిని రేప్ చేశాడని చెప్పారు. ఆ 14 ఏళ్ల యువతి ఇప్పుడు ఆమెకి 24 ఏళ్ళు 23 ఏళ్ళు. అయ్యా నన్ను రేప్ చేయలేదయ్యా, మా బావ వాడు, మా మీద కేసులు పెట్టారు, తర్వాత కేసుల్లో మేము మాట్లాడుకుని తేల్చి చెప్పేశాము అది ఒట్టిదని. దాంతో కేసు కొట్టేశారంటే 14 ఏళ్ల యువతిని రేపు చేశాడు, వాళ్ళ బావేనంట. ఇట్లాంటి కట్టుకథలు ఇని పవన్ కళ్యాణ్ గారు అసలు మీకు బుర్ర ఉందా లేదా నాకు అర్థం కావట్లా. కట్టుకథలు చెప్పి వాళ్ళ మీద, ఆ కుటుంబం మీద, పాప ఇందాక ఆమె అంటుంది, నాకు చాలా బాధేసింది. అయ్యా మా సాయికృష్ణ పవన్ కళ్యాణ్ అభిమాని, ఇంటికి వచ్చినప్పుడల్లా పవన్ కళ్యాణ్ జిందాబాద్ అనేవాడు అంట. చచ్చిపోతే బూడిదవా అడుగుతుంది. పవన్ కళ్యాణ్ అడిగేది కేసు రిజిస్టర్ చేయండి, కేసులో ఇచ్చేయండి కాదు, బూడిద దోశ బూడిదీమని అడుగుతా ఉంది. దోశ బూడిద ఇప్పించగలవండి పవన్ కళ్యాణ్ గారు మీరు ఉప ముఖ్యమంత్రిగా? అదేమంటే వాడు రౌడీ అని, నేరస్తుడని మాట్లాడుతున్నారు మీరు. ఎవడు నేరస్తుడు, ఎవడు రౌడీ చెప్పండి, నాకు అర్థం కాల. పోలీస్ స్టేషన్ లో నిండు ప్రాణాలు పనికొంటే దాన్ని మీ రకంగా మాట్లాడుతున్నారు. వక్రీకరించి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని, ఇవాళ ఈ కేసుని మాఫీ చేయాలనేటువంటి ప్రయత్నాన్ని, చివరికి నేను చెప్తున్నా, సాయికృష్ణ తల్లి కూడా మమ్మల్ని చంపేస్తారేమో అనేటువంటి భయాన్ని ఇవాళ వ్యక్తం చేసిందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతా ఉన్నా. అంతేకాదు, దీనిలో నేరస్తుడని అరెస్ట్ అయినటువంటి సిఐ నాగరాజు కూడా నన్ను నేరం ఒప్పించి, నన్ను కొట్టి నేరం ఒప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, నన్ను చంపేసే ప్రమాదం ఉంది అని అన్నాడంటే ఏంటి దాని ఉద్దేశం? సాయికృష్ణ తల్లికి ప్రాణహాని, సిఐకి ప్రాణహాని, ఒక అతను చనిపోయాడు. అదేమంటే గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లిని చూడలేదు, చెల్లిని చూడలేదు, తమ్ముడిని చూడలేదు, తమ్ముడు కొడుకుని చూడలేదు. ఆయన అంటాడు, విన్నారుగా, సిఐ కాపే, చనిపోయిన సాయి కాపే, మరి తల్లి కాపే. వీళ్ళందరూ లేపేస్తారా? నాకు అర్థం కాల. అట్టాగే ఉంది వాతావరణం. నాగరాజు ఏమో పోలీసులను చంపేస్తారంటున్నాడు, ఆమెమో నాకు ప్రాణహాని ఉందంటుంది. ఏంటిది? ఈ రాష్ట్రంలో ధైర్యంగా బతికేటటువంటి పరిస్థితి లేదా అనేటువంటి సందేహం వస్తుంది. దాన్ని చంద్రబాబు నాయుడు అలాంటి వాటి మీద దృష్టి పెట్టి వాటిని లా అండ్ ఆర్డర్ను కాపాడటము, లేదా బాధితులను రక్షించే కార్యక్రమం చేయటం మానేసి గొడ్డలి పార్టీ, భయం వేస్తుంది ఆయనకి, ఎట్టాగా అధికారంలోకి వచ్చేస్తున్న బురద జల్లేద్దామని. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, నువ్వు చెప్తే నమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అండి. 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజకీయ పక్షం మాది. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఆయన. ఏంది నీకేముంది హిస్టరీ? ఏమీ లేదు, వెన్నుపోటు హిస్టరీ తప్ప నీకేమీ లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఈ రకమైన తప్పుడు ప్రచారం చేస్తున్నావు. ఇప్పటికైనా నేను మనవి చేస్తున్నా, సాయికృష్ణ తల్లి ఆవేదన తీర్చండి.
ఖచ్చితంగా జరిగినటువంటి నేరాన్ని అంగీకరించి సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఊరి మీ దుంపదేగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ పై భాగంలో దొరికిందంట బూడిదను ఎముకలు. ఎక్కడ దొరుకుతాయ్యా? ఎక్కడో పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. మీ దుంపదేగాని అర్థం కావటంలా, కామన్ సెన్స్ అర్థం కావటంలా. ఇన్నాళ్ళుంటే దొరకదా? 19వ తారీఖున కేసు రిజిస్టర్ చేశారు. ఎప్పుడు దాకా దొరకదంట పైన, ఇప్పుడు దొరికిందంట. పొట్లం గట్టి పెట్టినట్టున్నారు తీసుకెళ్లి. ఏంటిది ఇంత దారుణంగానా ఎంక్వైరీలు జరిగేది పోలీసుల్లో? అంటే పోలీసులు హత్య చేస్తే కాపాడేస్తారా? ఎవరిని హత్య చేస్తేనేమో కాపాడరా? ఏంది తప్పిది, అన్యాయం ఇది. ఇది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. అంతేకాదు ఎవరే యూట్యూబరు రావణ్ణి పట్టుకెళ్తే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్తున్నారు. మాకు అప్పచెప్పండి ఆడ సంగతి తెలుస్తామని అప్పచెప్పేసేయాలి ఇక పోలీసులు కూడా. మీ దుంపదేగా నేను పోలీసులు ఇట్లా తోశానని మొన్న నా మీద కేసు పెట్టారా? మరి అక్కడ పోలీస్ స్టేషన్ గోడ దూకి పోలీసులు ఎట్టేస్తున్నారు. వాళ్ళకి లైసెన్స్ ఉంది, మాకు లైసెన్స్ లేదు. మా మీద కేసులు పెట్టేస్తారు. డ్యూటీలో ఉన్నటువంటి పోలీసు అధికారిని డ్యూటీ చేయనీయలేదు అని అమ్మటారు మా మీద కేసు. అక్కడేమో సర్పవరంలో పోలీస్ స్టేషన్ లో దూకారు. ఇక్కడ ఇనుకుదిన మన మచిలీపట్నంలో పోలీస్ స్టేషన్ దొరబడి సెల్ దగ్గరికి వెళ్ళారు. ఇవాళ నక్కపల్లి అక్కడికి వెళ్ళి చెప్పులు ఇసురుతున్నారు, పోలీసులు నెట్టేస్తున్నారు. వాళ్ళ మీద మాత్రం కేసు పెట్టడానికి వీల్లేదు. వాళ్ళందరూ కూటమి వారు కాబట్టి వాళ్ళ మీద కేసు పెట్టడానికి వీల్లేదు. అంబటి రాంబాబు కూటమి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి మనిషి. ప్లేడర్ అయినా సరే, 70 ఏళ్ల వయసున్నా సరే పెట్టే కేసు రామలేసాయి. ఎక్కడ పోతున్నా రాష్ట్రం? అన్నిటికీ అనుభవిస్తారు కూటమి నాయకులు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఎప్పుడు ఇలాగే ఉండవు రోజులని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అయ్యా చంద్రబాబు కాస్త అభివృద్ధి గురించి ఆలోచించవయా. కనీసం పులివెందులు చూడవయా, ఎట్టా ఉందో పులివెందుల. మీ కుప్పం ఏంటో చూడవయా. అవి చూడకోకుండా గొడ్డల పార్టీ, చెల్లెళ్ళు, తల్లి, బాబాయి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీకు అసలు కుటుంబ వ్యవస్థ మీద నమ్మకమే లేదు. నీ చెల్లెళ్ళకి, మీ తమ్ముళ్ళకి ఏమి ఇవ్వకోకుండా వాళ్ళు మాట్లాడుతున్నావు. మీ అబ్బాయి నువ్వు అంతే, ఎవడు లేడిగా. అందువల్ల నేను మరొకసారి చెప్తున్నా, మరొకసారి చెల్లి, తల్లి, గొడ్డలి పార్టీ ఇట్టాన్ని మాట్లాడితే ఇంతకన్నా ఎక్కువ మాట్లాడగలిగిన శక్తి మాకుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా చెప్పదలుచుకున్నాను. తాను ఇది చేశాను, అది చేశాను, అద్భుతంగా చేశానని చెప్పేటటువంటి కార్యక్రమాలు ఏవి లేకపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తప్పుడు వ్యక్తిగా చిత్రీకరించడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒక తప్పుడు పార్టీగా చిత్రించడం కోసం ఆయన పడుతున్న బాధ చూస్తుంటే ఇంత అంత కాదు. అసలు నాకు తెలియగలుగుతాను, చంద్రబాబు నాయుడు గారు కుప్పం వెళ్ళారు కదా, ఇన్ని సంవత్సరాలు కుప్పం రిప్రజెంట్ చేస్తున్నారు కదా. ఒకసారి పులివెందులు వెళ్ళండి. రాజశేఖర రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ సొంత నియోజకవర్గమైన పులివెందుల ఓటమి ఎదక్కోకుండా గెలిపించినటువంటి పులివెందులకు ఎంత సేవ చేశారో, రూపురేఖలు ఎలా మార్చారో ఒకసారి చూసి బుద్ధి తెచ్చుకోవయా. జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే రాజశేఖర రెడ్డి గారిని దూషించే కార్యక్రమాలు చేయటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఫ్రస్ట్రేషన్ రోజు రోజు తెలుగుదేశం పార్టీ పతనావస్థకు వెళ్ళిపోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైకి లెగుస్తా ఉందనే విషయం నీకు తెలుసు అందరికన్నా బాగా. ఈ మధ్యన మాదిగన్ అన్న తర్వాత అసలు నీకు నిద్రే పట్టనటువంటి పరిస్థితి. చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మావిగన్, అమరావతి ఈ రెండింటి మధ్యనే ఓటింగ్ కూడా డిసైడ్ అయ్యే విధంగా ఒక ఎజెండాను మేము తీసుకొస్తున్నామని ధైర్యంగా చెప్పిన తర్వాత ఫ్రస్ట్రేషన్ లో పడిపోతున్నాడు. ఆయన చెప్పిన గొప్పతనాల గురించి చెప్పడం, అదేమంటే తల్లి, చెల్లి, కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారిని బాబాయిని చంపాడు, గొడ్డల పార్టీ, ఇవన్నీ కార్యక్రమాలు. అయ్యా నేను తెలియగలుగుతాను, చంద్రబాబు నాయుడు గారు మీ పరిస్థితి ఏంటండి? భోజనం పెట్టి ప్రేమగా పలకరించారా అని నేను అడుగుతా ఉన్నా. అంతెందుకు, తల్లిదండ్రులు చనిపోతే పెద్ద కుమారుడు ఏం చేస్తాడు, చక్కగా గుండు చేయించుకుని ఆ కార్యక్రమాలు చేస్తాడు. మీరు చేశారండి? నా తెలియగొడుతా. మీ తల్లిగారి పేరు మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి భూమిని సైతం మీ అబ్బాయి పేరు రాజు చేసుకున్నారు, ఖరీదైందని. అది కూడా చేశారుగా. మీ చెల్లికి ఇచ్చారా? మీకు 2 చెల్లెలు ఉన్నారంట. చెల్లికి ఎప్పుడైనా చీర పెట్టారు? నా తెలియకొడుతా. చీర పెట్టారు. ఇవాళ మీకు 1,30,00,000 కోట్ల రూపాయలు ఉందని
మీ దానిలో వస్తుంది, మీ అఫిడవిట్లోనే. ఒక చీర కూడా పెట్టారా? పెట్టలా. లేదా ఏమైనా వారికి బహుమతి ఇచ్చారా? ఇవ్వలా. పోనీ మీ ఆస్తుల్లో బాటాలు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలా. ఇవ్వకపోగా మీ అమ్మగారి పేరు ఉన్నటువంటి భూమి కూడా మీ అబ్బాయి పేరుకు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇవాళ మీరు ఈ మాటలు మమ్మల్ని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని దూషించే కార్యక్రమంలో మీరు మాట్లాడుతున్నారు. అదేమంటే నేను రాజకీయాలు చేస్తాను కానీ హత్యలు చేయను అనేటువంటి మాట మాట్లాడదు. ఏదో మేమంతా హత్యలు చేసిన అలాగా. అసలు తడిగుడ్డలతో గొంతులు కోసే బాపత కదంటాను. నాకు అర్థం కాలేదు. తడిగుడ్డలతో గొంతులు కోసేస్తావు. పదవి కోసం ఎన్టీ రామారావును సహితం వెనుపడి పొడిచినటువంటి దుర్మార్గమైన రాజకీయాలు చేసినటువంటి వ్యక్తివి. అసలు పదవి కోసం, పవర్ కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి స్వభావం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సూక్తులు చెప్తున్నాడండి. వినండి అందరూ కూడా సూక్తులు, బ్రహ్మాండమైన సూక్తులు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఓటమి పాలయ్యాం కాబట్టి ఇక మా మీద రోజు ఏదో ఒక విషయం మాట్లాడేటటువంటి ప్రయత్నం, ఫ్రస్ట్రేషన్ లో ఇవాళ ఉన్న లా అండ్ ఆర్డర్ దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చేసింది. లాకప్ లోనే చనిపోయేటటువంటి కార్యక్రమం వచ్చింది. పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేసే కార్యక్రమం వచ్చింది. ఇవన్నిటిని డైవర్ట్ చేయడం కోసం, నావిగన్ని డైవర్ట్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషణ భూషణలు మాట్లాడేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను భావిస్తున్నాను. తల్లిదండ్రులకు కనీసమైనటువంటి దినవారాలు కూడా చేయనటువంటి మీరు ఇవన్నీ నిజంగా మాట్లాడకూడదు మేము. ఎందుకంటే మీ కుటుంబ సమస్యలు మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? కుటుంబ సమస్యలు వచ్చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, చెల్లి గురించి, తల్లి గురించి, బాబాయ్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి లోకేష్ కు బాబాయ్ ఉన్నాడు తెలుసుగా. ఎక్కడున్నాడు? ఏం చేశారు మీ బాబాయ్ని? మీరు మీ తమ్ముడిని, అరే మీ పార్టీని సస్పెండ్ చేసావు స్వామి, నువ్వు మర్చిపోయావా? మీ పార్టీని సస్పెండ్ చేశావు. చివరికి పాపం ఆయనకి మెంటల్ గా బాగోకపోతే సంఖ్యలు లేచి లోపల పెట్టినటువంటి సందర్భాలు. నువ్వు ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ దొరికింది కదా ఏదో ఒక చిన్న విమర్శ అని చెప్పేసి దాన్ని పట్టుకుని పెద్ద చేసి గందరగోళం చేసి అసలు దాని మీదే కమాన్ నీ కుటుంబం ఏంటో, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం ఏంటో తేల్చుకుందాం. నువ్వు ఏం చూసావో, ఏం చేశావో. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి, అనవసరమైన మాటలు మాట్లాడి మా చేత అనిపించుకునే కార్యక్రమం. నువ్వు నీ కుటుంబాన్ని పట్టించుకోలేదు. నీ అబ్బాయి తప్ప రెండో మార్గం లేదు. ఎన్టీ రామారావు గారు కుమార్తెను చేసుకున్న తర్వాత మీ తల్లిదండ్రుల్ని, మీ కుటుంబాన్ని వదిలేసి, గాలికి వదిలేసి హైదరాబాద్ లో తిరిగినటువంటి పెద్ద మనిషి నువ్వు. ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఓకే.